హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు నేను మీకు కాకరకాయ టమాటా కూర ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. కాకరకాయ కూర చాలామంది చేదుగా ఉంటుందని పిల్లలు కూడా ఇష్టంగా అయితే తినరు. నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా పిల్లలు కూడా లొట్టలేసుకొని తినేస్తారు. అస్సలు చేదనేది ఉండదండి. కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసి మరి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. అలానే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరి ఈ యొక్క కాకరకాయ టమాటా ఎలా చేయాలి ఏంటి అన్నది ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ముందుగా కాకరకాయలు, టమాటాలు, ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి. అలానే కాకరకాయల్ని శుభ్రంగా కడిగి కొంచెం డస్ట్ అనేది తీసేసాను. అలానే కాకరకాయల్ని ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మరీ సన్నగా మరీ లావుగా కాకుండా ఇలాగైతే కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ముక్కలు మంచిగా ఉండాలి. మరీ సన్నగా కట్ చేసినట్లయితే త్వరగా మాడిపోతాయండి ముక్కలు. అలానే లావుగా ఉన్నట్లయితే త్వరగా ఉడకవు. కాబట్టి నేను చూపించిన విధంగా అయితే కట్ చేసుకోవాలి మొత్తం. ఇవన్నీ కట్ చేసుకొని పక్కన ఒక గిన్నెలోకి కాకరకాయ ముక్కలు ఇలా తీసుకోవాలి. ఈ స్టీల్ గిన్నెలోకి అయితే కాకరకాయ ముక్కలు తీసుకొని ఇందులో నేను ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసి మొత్తం ముక్కలకు పట్టే విధంగా ఇలా గంటెతో అయితే కలిపి పక్కన పెట్టుకున్నానండి. మనం తాలింపులో వేసేటప్పుడు ఇవి మంచిగా పిండేసి వేసుకోవచ్చు. తర్వాత టమాటాలు, ఉల్లిపాయలు కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి బాండీ వేడవడంతోనే కూరకు సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కూరకి తాలింపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, అలానే పచ్చిశనగపప్పు వేసి మంచిగా ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మాడకుండా ఫ్లేమ్ తగ్గించుకుంటూ చూసుకుంటూ వేపుకోవాలి. అవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, అలానే కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసి కలిపి తర్వాత మనం మంచి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా తిప్పుకున్నానండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేటప్పుడే మనం పసుపు, ఉప్పు కూడా వేసి తాలింపుని మళ్ళీ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా వేగిపోవాలి. తర్వాత ఇందులో మనం కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులో ఉప్పు వేసాం కదా, ఉప్పు అంతా కూడా పిండేసి శుభ్రంగా మళ్ళీ ఒకసారి కడిగి వేసానండి. ఇప్పుడు చేదు అనేది అయితే పోతుంది అలా పిండడం వల్ల. చూడండి, ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ మంచిగా కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యేంత వరకు కూడాను మంచిగా వేపుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత మంచిగా టమాటా ముక్కలు అయితే వేస్తున్నానండి. కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు. ఇవి టమాటాలు దోరగాట ఉన్న టమాటాలండి. మీరైతే కొంచెం పండిన టమాటాలు చూసుకోండి. ఎందుకంటే పండినవైతే త్వరగా ఉడికిపోతాయి, దోరగా ఉన్నాయైతే ఉడకటం లేట్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడకనిచ్చిన తర్వాత మళ్ళొకసారి తిప్పుకొని అడుగంటుతుందో లేదో చూసుకొని కొంచెం వేగాయి కాబట్టి ఇప్పుడు కూరకు సరిపోయేంత కారం వేసుకోవాలి. తర్వాత ఉప్పు కొంచెం వేసుకుంటున్నాను. ఉప్పు మళ్ళీ సరిపోకపోతే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి ఇలా ఉప్పు, కారం మొత్తం ముక్కలకన్నిటికీ పట్టే విధంగా అయితే కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చినట్లయితే టమాటాలు ఆ ఉప్పు, కారం వేసాం కాబట్టి త్వరగా మగ్గిపోతాయి. చూడండి, మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వ్ చేసుకోవటమేనండి. చూడండి, ఇలా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఎంతో రుచికరమైన కాకరకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయింది. చాలా ఈజీగా చేసేయచ్చు. పిల్లలు కూడా చేదు అనేది లేకుండా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. ఒక్కసారి మీరు మీ ఇంట్లో ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.